Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఎక్కడ అమ్మాయిలా ఏమరా కనుకనే చెప్పొచ్చేదేంటంటే సోదరులారా, ఈనాడు దేశంలో దూద్ ధర పెరిగిపోయిందని చీరల ధర పెంచేశారు, నూనె ధర పెరిగిపోయిందని హోటల్లో దోశల ధర పెంచేశారు. కానీ నూనె దూది ఈ రెండు వాడుతున్న మన మాలిస్టోళ్ల రేట్లు మాత్రం బ్రిటిష్ చోడి కాలంలో ఎక్కడున్నాయో ఇప్పుడు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు మనం రేటు పెంచేస్తే మన బేరాలు తగ్గిపోతాయేమో గురువా. అక్కడే నువ్వు దెబ్బతినేస్తున్నావు సోదరా. రైలు ఛార్జీలు పెరిగినంత మాత్రాన జనం రైలు ఎక్కడం మానేస్తున్నారా? కొబ్బరికాయలకి రేటు పెరిగినంత మాత్రాన జనం గాని దేవుడు కొబ్బరికాయలు కొట్టడం మానేస్తున్నారా? రేట్లు పెరగగానే ప్రజానీకం గుండెలు బాధేసుకోవడం మామూలే. ఒక నెల పోయేటప్పటికి అదే రేట్లతో అడ్జస్ట్మెంట్ అయిపోవడం మామూలే. పైగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు బాగా ఒళ్ళు కొవ్వెక్కినోడు, బాగా స్థితిపరుడు మాలిష్ చేయించుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్ళు రాలగొట్టేస్తుంటే ప్రతి ఓడి తలకాయ ఈటెక్కిపోయి అందరూ మాలిష్ చేయించేసుకుంటున్నారు. కనుక శభాష్, ఏ పార్టీకైతే ఆడ లేడీస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ ఒక ఊపు ఊపేసిందన్నమాట. ఈ ఏళ కొత్తగా ఇద్దరు ఆడ లేడీస్ మన యూనియన్ లో జాయినింగ్ అయ్యారు అంటే నా నాయకత్వం మీద నాకు వల్లమాలిన నమ్మకం పెరిగిపోతుంది. అంచా చెప్పండి, కొత్తగా వచ్చిన ఆడ లేడీస్ కి, ఆడ లేడీస్ కి మనం జై కొట్టకూడదే. మాలిష్ మహాజన్లారా, ఈ ఏళ్ళ రోజున తంతాం అంటే తప్ప ఎవడో మన మాట వినడం. మన రేట్లు పెరగాలి అంటే మనం విప్లవం తీసుకురావాలా, రైళ్లు బస్సులు ఆపేయాలా, దుకాణాలు ముయించేయాలా. అంటే చెప్పండి సోదరులారా, విప్లవం విప్లవం. స్టాప్ ఇట్, స్టాప్ దోస్ స్లోగన్స్. దండాలండి ఇన్స్పెక్టర్ గారు. మాలిష్ వాళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తారంటే కొట్టడ్రా చప్పట్లో. ఆపండి, ఆపండి. ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదిది. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా, రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి? ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని. ఇక్కడ మా రేట్లు పెరగకపోతే అమెరికా వాడు చేయండి ఏంటి? ఆహా, అందుకని నువ్వు యూనియన్లు పెట్టి గొడవలు లేవదీస్తావా? దేశంలో ఎక్కడా ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఏటుంటదండి? వాట్ నాన్ సెన్స్. మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదీస్తావన్నమాట. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ఏవమ్మా, నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్మంటున్నావు. అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం? బీ కేర్ఫుల్. దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, మిమ్మల్ని అందరినీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ చేస్తున్నాను. ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పుస్తకం చూసి చెప్తాను. ముందు నువ్వు వెనక్కు. సరే, అలా కానివ్వండి. సోదరులారా, అరెస్ట్ అవడానికి ఎవరు భయపడకండి. సంతోషంగా అరెస్ట్ అయిపోదాం. ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా, ఏ పార్టీ చక్రం తిప్పినా ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనం చేస్తున్నాం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది గనక మనందరినీ మేపదాక రేపుడికే మన నొగ్గేస్తారు అని మనం చేస్తున్నాం. షటప్. చూడమ్మా, నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు. ఏంటి లలిత, నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు.
మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతివయ్యావు. ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా, రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? మా లలితకు తొలకాను పండి. ఐసే అయితే కాస్త పర్వాలేదు. అమెరికా, రష్యాలు తొలి కాన్పుగా అంతగా బాధపడవు. బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా. బస్సులు తగలబెడతాం, రైళ్లు తగలబెడతాం, పోలీసుల మీద రాళ్లు విసురుతామనే తిరుగుబాటుదారులు మాత్రం నువ్వు కనద్దు. యూనియన్లు అని అల్లరి చేసే వాళ్ళని అసలే కనద్దు. కాబోయే మాతృమూర్తిగా నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను. వస్తాను. చూడమ్మా, నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ని చెయ్యి, ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్కి ఇచ్చి పెళ్లి చెయ్యి. అలాగే సార్. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా. చల్లగా వెళ్ళిరండి. సావిత్రి టాటా, నువ్వు వచ్చేస్తావా? మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ మాలిష్ తేల్ మారు. నువ్వు నా రూట్ కి వచ్చేసావంటే మరి నీ ఉద్యోగం అది? కట్టుకున్న మొగుడికి దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని తెలిసి ఉద్యోగం మానేశాను. పతివ్రతలు అనాల్సిన డైలాగ్ అన్నావే. అంటే నేను పతివ్రతను కానా? కాదని ఎవడన్నాడు? కత్తుచ్చు పొడిసేస్తాను. మీ మనసు నాకు తెలుసండి. మీరు చేస్తున్న మాలిష్ ఉద్యోగం పరువు తక్కువదని అప్పుడు అన్నాను. కానీ భర్త అనేవాడు కసాయి పని చేసినా ఆడదనేది కత్తందించాలన్న నిజం తెలుసుకొని నేను మీ రూట్కే వచ్చేసాను. ఇది నడి రోడ్డు అయిపోయింది కానీ లేకపోతే 100 సార్లు నీకు జై 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 కొట్టేద్దు. శ్రీదేవి, లోపలికి రండి. మరి నేను? నువ్వు ఇక్కడే ఉండు. లా 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 పా 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 పా. మరి మీ దగ్గర చింతకాయ ఇస్తారా? చింతకాయ నా దగ్గర లేదే. పని వాడికైందా? లేదు గాని దేనికి మీరు ఎలా అడుగుతున్నారు? కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి కడుపులో అదోలో ఉండి నోరు కూడా అదోలా ఉంటే చింతకాయలు తినాలి కదండి. చింతకాయలు తినాలనిపించడం నిజమే కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో, పురుడయ్యే ముందు రోజుల్లో కాదు. నాకిప్పుడు 8వ నెల. ఇంతకీ మీకు ఇప్పుడు ఎన్నో నెల? పదవి వెళదాం. ఏంటక్క? ఏమైందక్క? ఉద్యోగం వచ్చేసిందా? ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ వెధవ నా చేయి పట్టుకున్నాడు. అమ్మ దొంగ సచ్చినోడా, ఎందుకు తెగించాడు? వాణ్ణి ముందు వాడి పని చెప్తాను. వద్దు, మనది ఊరు కాదుగా. అయినా మనం అల్లరి చేసుకుని లాభం ఉంది. నీకన్నిటికీ భయమే. పద. వాళ్ళు ఎక్కడా కనపడలేదు. పట్నంలో నాకే అంతా కంగారుగా ఉందిరా తమ్ముడు. మరి వీళ్ళు ఏమైపోయారో, ఎక్కడ తిరుగుతున్నారు? అసలే ఇక్కడంతా రౌడీలు, యూనియన్లు. అనయ్య, ఓ పని చేస్తే ఏమిట్రా అది? సావిత్రి, ఈ వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసిరా, మీ అక్కలు కనిపిస్తారేమో. ఏమా, మనం కూడా వెళ్ళి గుమ్మం ఎత్తుదాం. పెడదామా? పద.
ఇక్కడున్నారేంటి? మాది ఈ ఊరేనండి. మా ఆయనతో గొడవపడి మీ ఊరు వచ్చేసాను. ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడతీసిన పాపాత్మురాల్ని. నన్ను క్షమించండి. పర్వాలేదండి. సర్లేండి, మా భార్యలు మీకు ఎక్కడైనా కనిపించారా? మా ఆయనకు ఒకసారి కనపడ్డారట. వాళ్ళ యూనియన్ మెంబర్స్ అనుకున్నారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు. మీరు ఎక్కడో ఉండడం ఎందుకు? మా ఇంటికి వచ్చి ఉండండి, మనందరం కలిసి వెతుకుదాం. ఏరా అన్నయ్య? అలాగే తమ్ముడు. రండి. అలాగేనండి. శకు, శకు, శకుంతల ఇంట్లో ఉంటుందా? ఉండదు. శకుంతల ఎటువంటి ఇంట్లో ఉండదు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఇది శకుంతల ఇల్లు కాదు. అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? కూర్చోండి, చెప్తాను. చెబితే గాని కూర్చో. నిజం చెప్పండి. దుర్బుద్ధితో కాదమ్మా, నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను. ఏమిటి నీ ఉద్దేశం? ఏం చేద్దామని? నా పరిస్థితి చూడండి. ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉందేమో. కొంచెం ఆలోచించి చూడండి. అయితే శకుంతలు తెలిసిన ఎందుకు అబద్ధం చెప్పావు? హాస్పిటల్లో నాది చాలని జీతం. నా బతుక్కి మరి కొంచెం ఆధారం కావాలి. మీరు ఉద్యోగాల కోసం వచ్చారని, శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను. మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్ళు ఏ అడ్రస్ లేకుండా ఎంతకని తిరుగుతారు. అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీకింత గూడు దొరుకుతుంది. మీరిచ్చే డబ్బులతో నాకింత కూడు పుడుతుంది. అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి. అమ్మో, ఎంత పెద్ద కారు! మా శకుంతలు కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క. అరే, ఆవిడ మన ఇంట్లోకి వస్తున్నారక్క. రావే గంగా, రారా. చాలా రోజులు పెంచా. ఎవరే అమ్మాయిలు? బొమ్మల్లా ఉన్నారు. పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు. ఈ అమ్మాయి పేరు శ్రీదేవి. నా పేరు లలిత. మా తల్లి, మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి. గంగాదేవని నా స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగాం, ఒకటిగా పెరిగాం. రావే, కూర్చో. ఇప్పుడు కూర్చోండి. పిచ్చి తల్లి. ఆగండి ఆగండి. ఏమైంది? దుమ్ము. ఇప్పుడు కూర్చోండి. మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్లే. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యాను. ఆహా. నువ్వు? బిఎస్సీ అగ్నికల్. అదేనండి, పొలాలు దున్నే చదవండి. ఓ, ఆ చదువు నువ్వే చదివావా? నేను కాదు, మా ఆయన. నా తల్లి. అక్క, నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు. ఆయా, మరి మీ స్నేహితురాలకి అంత పెద్ద కారు, బోల్డ్ నగలు ఉన్నాయి కదా, మరి ఆవిడ చేతిలో బోల్డ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయా? ఉండే ఉంటాయి. ఆయా ఆయా, ఆవిడని అడిగి మా అక్కకు ఉద్యోగం, మా ఆయనకు ఉద్యోగం, మా బావగారికి ఉద్యోగం, మూడంటే మూడు అడిగే చాలు. మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు, కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతానమ్మా. మా మంచయ్య. మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు ఈ చిరిగిన చీరలు, ఈ పాడు కొంప ఏమొద్దు. ఏ అలాగే. మరి వెళ్దామా? వెళ్దాం రా. వాళ్ళు లౌజుల్లాంటి ఆడపిల్లలు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు. పైగా పల్లెటూరు వాళ్ళు. ఏ గొడవలు కేసులు ఉండవు. ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఇంత ఓడలాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా? ఆ పిల్లల్ని ఏ గుడిసులోనో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా. పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు. వాళ్ళిద్దరికి ఎంత కావాలి? 10,000. ఏమిటి, 10,000? అసలు 1000 మొహం ఎప్పుడైనా చూసావా? ఏమిటి నీ ఉద్దేశ్యం? 2,000 ఇస్తాను. ఇద్దరిని పంపించేసాయి. ఆశలకు పోతే నీకు దమ్మిడి దక్కనివ్వను. పైగా అమ్మాయిలిద్దరూ నా చేతిలో ఉంటారు. బెదిరిస్తున్నావా? పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది.
జాగ్రత్త. డ్రైవర్, కారా. నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను. గీర్వాణం వద్దు. నీ తాహతుకి 2000 ఎక్కువ. ఏమంటావు? నీ మొహం మీదే ఇంకో కంపెనీకి 15,000 అమ్ముతాను. అప్పుడు కలుద్దాం. మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు, నేను తొట్టి అంటున్నాను. ఈ విషయం దానికి చెప్పు. వస్తాను. సప్లయర్ సరోజిని తెలుసు కదూ? తెలుసు. దాని దగ్గర 2 అమ్మాయిలున్నారు. వాళ్ళిద్దరూ నాకు కావాలి. అవసరమైతే సరోజిని. మీరు అన్నట్టే దాన్ని రేపేస్తాం మేడం. ఏమిటి దౌర్జన్యం? ఎక్కడ అమ్మాయిలు? వాళ్ళ రేటు గంగతో చెప్పాను. డబ్బిచ్చి తీసుకెళ్ళండి. రేయ్, దీనికి డబ్బు కావాలట. పాపం ఇవ్వరా? త్వరగా రావే. ఎవరు రాళ్ళు? మన యూనియన్ మెంబర్లే సార్. మన యూనియన్ మెంబర్లా? మరి అలా పరిగెడుతున్నారేంటి? ఓ ఆహా, పట్టుబడదాం పీట ఏంట్రా. అవి వచ్చేవాళ్ళు 3, మనోళ్ళు 3 వెళ్ళండి రా. సేపు లేదు, అప్పుడే వెనక్కి వచ్చేసారేంటి? లేకనా వీడికి 3వ నంబర్ నొక్కమని. 3వ నంబర్. ఇది 6వ నంబర్ నొక్కమా. పేట ఎత్తేనరా, వెళ్ళిపోదాం. శబాష్. నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగురంలా పరిగెట్టించి ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థమవుతుంది నాకు. ఆత్మహత్య అయితే ఈపులో కట్టెలా దిగబడుతుంది సార్. Shut up. ఇదొక మగ చెప్పు, పైగా సింగిల్ చెప్పు. అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలుందనమాట. కుంటివాడు. కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి. సార్, పక్కింటి వాళ్ళు సార్. చూడండి, ఇక్కడ ఒక హత్య జరిగింది, మీకు తెలుసు కదా. చూడండి ఎంత రక్తమో. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మాకేం తెలీదయ్యా, రాత్రి మాత్రం చావు కేక వినిపించింది. ఐసి, అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా. 2 రోజుల క్రితం 2 ఆడపిల్లల్ని తీసుకురావడం చూసాం. ఆడవాళ్ళ? ఓ కుంటివాడు కూడా వచ్చి ఉండాలి. నాకు తెలీదయ్యా, నేను చూసింది ఆడపిల్లల్ని. వాట్ ఈస్ దిస్? సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు, లోపలికి వచ్చిన 2 ఆడవాళ్ళు. మొత్తం కన్ఫ్యూజన్ గా ఉందే. అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.
చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు? చిచి. సార్ ఈ సంచులు దొరికాయి. ఉండు, వీటిని చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను. మై గాడ్, వీళ్ళిద్దరు పక్కన ఇంకో ఇద్దరున్నారే. అయితే హంతకుడు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, మొత్తం నలుగురు. ఎస్, ఈ ఇద్దరు ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను. వీళ్ళ వెనకాల ఇంకో ఇద్దరున్నారన్నమాట. చూస్తుంటే ఇదేదో అంతర్రాష్ట్రీయ ముఠా అనిపిస్తుంది నాకు. ఎస్ ఎస్, వీళ్ళకి కావలసింది సందేశాలు కాదు, సంఖ్యలు. బంధిస్తాను, అవసరమైతే పేపర్లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని. పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి. ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని. బ్యాడ్ లక్. చూడండి, ఇక్కడెవ్వరూ ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్లేదు. నామాలు నువ్వు కూడా. అలాగే సార్, అలాగే. మందు నిషా కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి? తీసుకురావాలని నాకు తట్టలేదు. ఎలా తడుతుంది? మందు పట్ల ఉన్నారు కదా, వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళకి కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకొని చెప్తారండి? ఎందుకలా దిగులుగా ఉన్నారు? మీ ముగ్గురు పిల్లల ఫోటోలు ఇందులో వేశారేమిటి? మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా? మీరిద్దరూ అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకులా? మాకేం పర్వాలేదండి, కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి. మీరేం దిగులు పడకండి. మనోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు గనక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం. మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం. మీతో పాటు మీ ఫ్యామిలీస్ ను కూడా పంపకపోతే నా పేరు కొండలరావే కాదు. ఏం కావాలండి? కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తినాలో తెలుసా? తెలీదండి. బోండా దోశ తీసుకురా. అలాగే. ఊరుకో. అక్క, అటు చూడు మన ఫోటోలు. లలిత, కొంప మునిగింది. ఏమైంది? ఆయాని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట. పిచ్చి వాళ్ళు పాపం. మనకేం తెలియదు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలే. ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది. మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి. ఆ టోపీ ఎప్పుడు చేతిలో ఉంటుంది. మరి లలిత, ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు. వాడు అసలు పిచ్చివాడు. తలంచుకో. ఏమిటా పిచ్చి వేషాలు? చాలా బాగుందక్క. హంతకురాలు, హంతకురాలు! పోలీస్, పోలీస్! సారీ, మేమే పోలీసులం కదా. ఫాలో మీ. మర్యాదగా సరెండర్ అయిపో. మర్యాదగా లొంగి, మర్యాదగా లొంగిపో. చెప్పేది నీకే. అమ్మాయి, సరెండర్ అయిపో చెప్తున్నాను నీకు. సరెండర్. మీరంతా దారి వదలండి నాకు. అరే, దారి వదలండి. తప్పించుకుపోయారు, ఇద్దరు తప్పించుకుపోయారు. నువ్వేమిటే ఎంచక్క అతుక్కుపోయావు?
సార్ సార్ ఇటే వెళ్ళి ఉంటారు సార్. ఆహా. హంతకురాళ్ళు అటు వెళ్లే అవకాశం లేదు. డెఫినెట్ గా ఇటే వెళ్ళి ఉంటారు. కమాన్. ఏయ్ పాపం అందులో కుయ్యో ముర్ర అంటుంటే దాని అలా ఈడ్చుకెళ్తావే. ఇది ఇంట్లో ఉన్నంతసేపే ఇంటికొకమ్మా. ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. ఇది ఇంట్లో ఉన్నంతసేపే ఇంటికొకమ్మా. ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. భయపడకు. స్టాప్. చూడండి మాస్టర్లు, ఆ ఫోటోల్లోని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గా గాని మీకు కనిపించారా? నిజం చెప్పండి, లేకపోతే అరెస్ట్ చేసేస్తాను ఆన్ ది స్పాట్. కనిపించారండి. ఇప్పుడే ఇటువైపుగా వెళుతున్నారు. ఐ సీ. అవును, ఈ ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా ఈ మగవాళ్ళిద్దరును. అంతర్రాష్ట్రీయ ముఠా వాళ్ళు వీళ్ళు. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే సెక్షన్ 302 కింద అరెస్ట్ చేసి పడేస్తాను ఆన్ ది స్పాట్. చూడండి మాస్టర్లు, पुलिस के हाथ बहुत लंबे होते हैं, उससे बच के कोई कभी कहीं नहीं जा सकते. తీసుకొచ్చాడు పట్టు వదల విక్రమార్కులా ఉన్నాడు రా. తమ్ముడు, ఈ కోతిని వాళ్ళ మీదకి వదిలేద్దామా? ఐడియా. సాత్రి నేను చెప్పిన చెయ్యే. వచ్చేస్తారా? వచ్చేస్తారా? ఆగు. అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మీదకి రాక ఆగు. ఆగు. పరిణామాలు. ఈ కోతి హంతకులతో చాలా సేపటి నుంచి ఉంది. ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవును సార్. పద పట్టుకుందాం. లాభం లేదురా, పద మన బెటాలియన్ తో సహా వద్దాం. కమాన్. ఏమండి ఏమండి, ఏమ్మా? ఇద్దరు మొగాళ్ళని చూసారా? అందులో ఒక ఆయన పంచ కట్టుకుని ఉంటారండి, ఇంకో ఆయన ప్యాంట్ వేసుకుంటారండి, చేతిలో కోతుంటుందండి. ఎవరు వాళ్ళు? ఇద్దరు మగవాళ్ళండి. ఏ నేను మగాడిని కాదా? ఇది ఇంట్లో ఉన్నంతసేపే ఇంటికొకమ్మా. ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి చంపేయడం మా డ్యూటీ. మసాడా, ఈ వయసులో అమ్మాయిలు కావాల్సి వచ్చా? తప్పపోయింది బాబు. ఏమండి, మమ్మల్ని రక్షించండి, రౌడీలు మమ్మల్ని తరుముకొస్తున్నారు. మా పిచ్చి తల్లి, మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. నా చేతిలో పడ్డాక ఏ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేడు. ధైర్యంగా ఉండండి. ఏ శకుంతల, శకుంతల, చిన్నప్పుడు ఇలాగే నాకు దొరకకుండా పారిపోవాలని చూసేదానివి. ప్రతిసారి నేనే పట్టుకునేదాన్ని, ఆఖరికి ఇవాళ కూడా. అన్నట్టు నీకోసం మేమిద్దరం ఎంత వెతికామో తెలుసా? పట్నం వచ్చి ఎన్ని కష్టాలు పడిపోయామనుకున్నావు, ఆఖరికి ఇక్కడున్నావు అన్నమాట. ముగ్గురు రౌడీ వెధవలు సరోజిని చంపేశారు. ఇప్పుడు మా వెంట కూడా పడ్డారు. కమాండి.
ఓ గజ్జ ఎందుకు మోగడం లేదని నిన్ను అడిగాను. అందరూ ఎందుకు నవ్వడం లేదని నువ్వు నన్ను అడిగావు. మోగని గజ్జతో కూడా తమాషా చేయొచ్చునని నువ్వన్నావు. నువ్వు చేస్తున్న తమాషా ఇదేనన్నమాట. శకుంతల, నీ దర్జా చూసి నువ్వేదో మహారాణిలా బతుకుతున్నావు అనుకున్నాను. మనూరొచ్చి అందరికీ అన్ని వస్తువులు పంచిపెడుతుంటే నీ అదృష్టాన్ని మా అందరికీ పంచుతున్నావు అనుకున్నాను గాని నువ్వు మూట కట్టుకున్న పాపంలో మా అందరికీ వాటా పంచుతున్నావు అనుకోలేదు. నీలాగా బతకాలని కలలు కని అయిన వాళ్ళు కాదన్నా నువ్వున్నా ఉన్న ధైర్యంతో పట్నం పారిపోయొచ్చాను. కానీ నువ్వు చెప్పండి కాదు. లలిత, నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా లేదు. వాళ్ళట్లా విసిరిపడేశారు కదా. కడుపులో బిడ్డకు ఏదన్నా దెబ్బ తగిలింటుందా? పట్నం వచ్చిన పతివ్రత, పట్నం వచ్చిన పతివ్రత. మన జీవితాలు ఇక్కడ ఎలా కుళ్ళిపోతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మరో 2 జీవితాలు భూస్థాపితం కాబోతున్నాయి. ఇక్కడ మనం కుళ్ళిపోవటానికి కారణం ఆ గంగాదేవి. దాన్ని చంపేస్తే ఎవడో 2 ఆడాలని అమ్మకానికి తీసుకొచ్చాడు మేడం. రమ్మను. అలాగే. రండి రండి. గంగాదేవి గారు గుడ్ మార్నింగ్. మేడం కా సలాం కరో. అయితే వీళ్ళకి తెలుగు రాదా? ఎలాగొస్తుందండి? ఫాదర్ పంజాబీ, మదర్ మరాఠీ. వీళ్ళు పుట్టింది మక్కాలో, పెరిగింది మదీనాలో. వీళ్ళకి 2 భాషలు వచ్చునండి. ఒకటి హిందీ, రెండోది సింధీ. వయసు కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది. చేచా ఎంత మాట అనేశారండి. అబ్బే, ఈ పొట్టిదానికి 15, ఆ పొడుగుదానికి 16. 4 నెలల క్రితం దాకా చిన్నపిల్లలే, ఈ మధ్యనే పెద్ద మనుషులు అయ్యారు. మీ పేర్లేమిటి? తెలుగులో అడిగితే తెలదండి, హిందీలో అడగండి. హిందీ నాకు తెలీదే. ఒక్క ముక్క కూడా రాదండి. అయితే నేను సరిగేస్తాను.
किस्मत का अनमोल घड़ी का काजल का जिस देश में गंगा बहती है. అంటే మీ పేర్లు మీ నోటితోనే చెప్పండి అంటున్నారు. बोलो बोलो. मेरा नाम जंतर मंतर की हम फतह है. मेरे नाम इस्किंदर की मीर्जा की किस्किंदर की लस्कलफा. అదేమిటి పేర్లు ఎలా ఉన్నాయి? పేర్లకేముందిలే, మార్చుకుందాం. ఈ అమ్మాయి కాస్త పొడవుగా ఉన్నట్టుంది. పొడుగంటే చిన్నప్పుడు చెరుకు మొక్క నవల కింద మింగేసి ఇలాగ ఎదిగిపోయిందండి. అయినా ఇలాంటి గర్ల్స్ అంటేనే షిప్పుల్లో దిగే దొరలు బాగా లైకింగ్ చేస్తారండి. అది సరే, వీళ్ళ రేట్ ఎంత? రేట్ చెప్తాను అనుకోండి. ఈ కోతి పిల్ల అంటే ఆ ఎర్ర డ్రెస్ అమ్మాయికి ప్రాణం కనుక ఈ కోతి పిల్లని కూడా ఏదో రేట్ కట్టి తీసేసుకోండి. ఈ కోతి నాకెందుకు గాని, వీళ్ళతో పాటు ఈ అమ్మాయి నవనవలాడుతోంది. ఈ అమ్మాయి రేట్ ఎంత? అమ్మ చంపేసావు తల్లి, అది నా సొంత ఓన్ ఫ్యామిలీ, ఒక్కతే పెళ్ళం. కావాలంటే ఆల్ రేట్ లో 100-200 తగ్గిస్తాను, కానీ దీనికి రేటు కట్టే మనకి దండం పెడతాను. వాళ్ళ రేటు మనం మాట్లాడుకుందాం. ఎవరెక్కడ? ఎస్ మేడం. ఆ కొత్త అమ్మాయిలు ఉన్న గదిలోకి వీళ్ళని తీసుకెళ్ళు. చలో చలో. అరే అబ్బులు, నే చెప్పిందంతా గుర్తుందా? వాళ్ళని బ్రతిమాలు తీసుకురావద్దు. అలా తీసుకొస్తే మళ్ళీ పారిపోతారు. వాళ్ళకు బుద్ధి వచ్చాకైనా తీసుకురండి, లేదా మీరు బుద్ధి చెప్పైనా తీసుకురండి. ఎవరు మీరు? మా మొగుళ్ళను వదిలేసి పట్నం వచ్చిన ఆడకూతురు అక్క. మీరు పట్నం ఎందుకు వచ్చారు? మోజక్క, పట్నం మీద మోజు. వచ్చిన తర్వాత చచ్చినంత పనైందక్క. ఎవరో చేసిన కూనీ కేసు మా మీద పడిందక్క. చివరికి సాలిగూట్లో ఈగల్లాగా ఈ సాలి కొంపలో చిక్కుకుపోయాం. మేము మీలాగే మా భర్తల మాట వినకుండా తొందరపడి వచ్చేసి తప్పు చేశాం. తప్పంతా నాదే. నేను తొందరపడ్డమే కాకుండా నాతో వచ్చే వరకు మా అక్క ప్రాణాలు తోడేశాను. మేం పట్నం వచ్చిన తర్వాత అడుగుకో ఆపద చొప్పున ప్రతి క్షణం నరకం అనుభవించాం. సొంత ఊరు స్వర్గం లాంటిది. కట్టుకున్న భర్తతో అడవిలో ఉన్న ఆనందం ఉంటుంది తప్ప, భర్తకు దూరమైన తర్వాత పట్నంలో ఉన్న ఆడదాని బ్రతుకు నరకమే అని తెలుసుకుని ఇంటికి పోదాం అనుకుంటే ఈ కొంపలో చిక్కుకున్నాం. మేం చేసిన తప్పుకి మాకే శిక్ష జరగాల్సిందే. కానీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మా భర్తలు కూడా మా వల్ల చాలా ఇబ్బందుల్లో పడ్డారు. మీరిన్ని కష్టాలు పడుతూ కూడా మీ భర్తలు ఎంత బాధపడిపోతున్నారోనని ఆలోచిస్తున్నారంటే నువ్వు మనిషివి కదమ్మా, దేవతవి. నువ్వు కూడా మనిషివి కావే, అమ్మోరివి అమ్మోరివి. ఏమండి ఏమండి? శ్రీదేవి శ్రీదేవి. లలిత శ్రీదేవి. ఏమైంది ఏమైంది? మనకు అబ్బాయి పుట్టాక పట్నం వెళ్దామని అప్పుడు మీరు అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అయితే ఇప్పుడు సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేననిపించును పురిటాలికి.
వెంటనే బయలుదేరండి. ఓకే మేడం. అమ్మ కబురు చేస్తే వచ్చిన కంపెనీ రౌడీలు అనుకుంటాను. పోనీ పీట వేస్తే వేద్దాం వేద్దాం రండి. ఏంటి పేట ఇరా. రే మీరంతా అటు నిలబడండి రా. శభాష్ పేట ఎత్తేయండి రా, వెళ్ళిపోతాం. లోపలేదో ప్రమాదం జరిగినట్టు పెద్ద పెట్టి పారిపోతుంది. కమాన్ సైకిల్స్ గోయింగ్స్ కమాన్. కొక్కండి రా, కొక్కండి. లెఫ్ట్ లెఫ్ట్. ఏమే ఆడోళ్ళ బతుకులకి అగ్గెట్టేసే నీకు ప్రమాదం వచ్చిందని పారిపోతావు. దిగ నమస్తే. ఏమిట్రా అమృతసరంలో ఈ అసహ్యకరమైన న్యూసెన్స్? మీరా మేడం? ఏమిటి క్షేమంగా ఉన్నారా? ఎరా ఇంత ఖరీదైన ఇండియన్ లేడీని నడి రోడ్డు మీద పెట్టి న్యూసెన్స్ చేస్తారా? అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మరి ఇలాంటి ఆడోళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నంత కాలం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనూ పడిపోతే కృష్ణా నదిలోనూ పడిపోతాం. చూడండి ఇన్స్పెక్టర్, వీళ్ళు నన్ను అన్యాయంగా. ఇదే సాదా సీదా ఆడ మనిషి కాదు ఇన్స్పెక్టర్ గారు. ఇది ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేసేసింది. కోపం వచ్చిన వాళ్ళు ఎంతో మందిని కూనీలు చేయించేసింది. నేను నమ్మను. ఆవిడ వగలో నాగలో చూసినోడు ఎవడో నమ్మళ్ళండి సార్. తామరు ఎతుకుతున్న మనుషుల్ని నేను పట్టి అప్పగింతాను. వాళ్ళు కూనీ కూరలు కారు వందు చేస్తాను. ఒకసారి తమ జీప్ ఎక్కించి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఆవిడ గారి హిస్టరీ మీకు బోధపడిపోద్ది. రండి మరి జీప్ ఎక్కి. చూడండి మేడం, ఒక మాలిష్ విప్లవకారుడు తనంతట తానుగా జీపులో వస్తానంటున్నాడు అంటే
అతను చెప్పేదంటే కొంత నిజాయితీ ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అతను చెప్పేది అబద్ధం అయితే అతను సెంట్రల్ జైలుకి, మీరింటికి శభాష్ ఆఫ్ ఇండియా. మీరు చెప్పేది అబద్ధం అయితే వెళ్ళ పదండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి, జీ పెట్టండి. ఒరేయ్, నా సైకిల్ పెట్టు. పదవే పద పద. నన్ను చంపొద్దు. అచ్చలు మేము కావాలని చేయలేదు. గంగాధర్ చేయమంటే చేసాం. బతుకు తెరువు కోసం చేసాం. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నువ్వేదో గౌరవప్రదమైన ఇండియన్ లేడీ అనుకున్నాను, కానీ ఇలాంటి తుచ్చమైన నీచమైన చీడ పొడుగు అనుకోలేదు నిన్ను. ఎనీవే, నేను ఈ అరెస్ట్ చేస్తున్నాను. Damn it! నన్నే కొరుకుతావా? కానిస్టేబుల్స్, ఇమ్మీడియట్ గా దీన్ని వ్యాన్ ఎక్కించేయండి రా, ఎక్కించేయండి. చూడండి మాస్టర్లు, మీరంతా అంతర్రాష్ట్రీయ ముఠాకి చెందిన వాళ్ళని, మీ భార్యలు హంతకురాళ్ళని అనుమానించి నేను ఇంతకాలం వెంటాడాను. అసలు నిజం ఇప్పటికి తెలుసుకోగలిగాను నేను. ఎనీవే, నన్ను మన్నించండి. బెస్ట్ ఆఫ్ లక్ బోత్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.